సావిత్రిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు? సుధ మరణానికి కారణం ఎవరు? అదేంటో తెలియాలంటే బ్లాక్మెయిల్ కథలోకి వెళ్ళిపోదాం. రచన వాణిశ్రీ గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుధారాణి డ్రైవ్ చేస్తున్న ప్రీమియర్ పద్మిని కారు రోడ్డు మీద విమానంలాగా దూసుకుపోతోంది. టైము 6:30 దాటినా ఇంకా చీకటి పడలేదు. ఎండాకాలము, పగటి పొద్దు ఎక్కువ. కొండచాటున పశ్చిమ ఆకాశం సంధ్యాకాంతులతో మెరిసిపోతోంది. సుధారాణి లాగానే ఆమె ప్రతిరోజు ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చే వేళ ఇంచుమించుగా అదే. రోజు ఒకేలాగా గడవదు. రోజులన్నీ మనవి కాదు అన్నట్టు ఆ రోజు ఆమె జీవితంలో ముఖ్యమైన మలుపు తీసుకురానున్నట్లు ఆమెకు తెలియదు. అమితమైన వేగంతో కారు నడిపిస్తున్న సుధారానికి రోడ్డు మీద అడ్డంగా ఏదో పెట్టినట్టు కనిపించి స్లో చేసింది. తీరా చూస్తే అవి పచ్చగడ్డి మోపులు. రోడ్డుకు అడ్డంగా పడేశారెవరో అని విసుక్కుంటూ కారు ఆపింది, హారన్ నొక్కుతూ. అంతలో ఎవరో ఒక వ్యక్తి అవతల రోడ్డుకు తీసుకుని ఫ్రంట్ సీట్లోకి వచ్చేసి తళతళ మెరుస్తున్న కత్తి చూపిస్తూ ఆమెను డ్రైవింగ్ సీట్ నుంచి పక్కకి లాగి పడేశాడు. కారు సర్రున వెనక్కి తిప్పేశాడు. ఆమె భయంతో నోట మాట రాక బొమ్మలాగా ఉండిపోయింది. నెత్తిన టోపీ, పెద్ద పెద్ద మీసాలు, పొడవాటి గడ్డం. ఎవరో ఆ భయంకరమైన వ్యక్తి ఎడం చేత్తో కత్తి పట్టుకొని కుడి చేత్తో స్టీరింగ్ పట్టుకొని కారు నడిపిస్తున్నాడు. ఎవరు నువ్వు అని అరిచింది సుధారాణి. అతను సమాధానం చెప్పకుండా ష్ అన్నాడు, కళ్ళు ఎర్రజేస్తూ. కారు కొండల మధ్యకి వెళ్ళిపోయింది. రోడ్డు దిగి కాసేపటికి ఒక పొదలోకి దూసుకెళ్ళింది కారు. అతడు డోర్ తీసి దిగు అన్నాడు. ఎవరు నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావో చెప్పు అంది ఆమె కోపం తెచ్చుకుంటూ. అతను పక్కపక్క నవ్వి ఆమె భుజం మీద చెయ్యేసి ఎందుకో చెప్తాలే, దిగు ముందు అన్నాడు. దిగను అంది సుధారాణి బెంగంగా. అతడి చేతిని విసిరుగొట్టింది. అనవసరంగా నా కోపం తెప్పించకు, మర్యాదగా చెప్పినట్టు విను, లేకపోతే ఈ కత్తి నీ ప్రాణాలు తీస్తుంది అన్నాడు కరుకు కంఠంతో. ప్రాణం పోయినా పర్వాలేదు, మనిషి అన్న తర్వాత ఎప్పుడైనా చచ్చేదే అంది ఆమె నిబ్బరాన్ని ప్రదర్శిస్తూ. చావడానికేం తొందరపడకు, ఇంకా పెళ్ళైనా కాలేదు, అప్పుడే వేదాంతం చెప్తున్నావే అని అతను నవ్వి, ఈ దేశంలో వాళ్ళకి పుట్టగానే వంటబట్టేది వేదాంతమే, నీ మెట్ట వేదాంతం చాలించి దిగు అన్నాడు. నేను దిగను. సుధారాణి, మొండితనానికి పోయి ప్రాణానికి ముప్పు తెచ్చుకోకు, నాకు ప్రాణం అంటే లెక్కలేదు అంది ఆమె. నీకు లెక్కలేకపోయినా నీ ప్రాణానికి చాలా విలువంది. నా చేతికి డబ్బు వచ్చేదాకా నీ ప్రాణాలు సురక్షితంగా ఉండడం నాకు అవసరం అన్నాడు. నీ చేతికి డబ్బు ఎలా వస్తుంది? నా చేతిలో నువ్వు ఉన్నందుకు. యూ రాస్కెల్, నన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి అని అనుకుంటున్నావా? గట్టిగానే అరిచింది సుధారాణి. నిన్ను కాదు, మీ అమ్మను. అదంతా తర్వాత నీకే అర్థమవుతుందిలే, దిగు దిగు అని ఆమెను బలవంతంగా పట్టుకొని కారు దించాడు అతను. ఆమె గింజుకుంటూ కిందకి దిగి పారిపోవడానికి ప్రయత్నించింది. అతను ఆమెను ఒడిసి పట్టుకుని, నా చేతుల్లో చిక్కాక పారిపోవడం అంత సులభం కాదు అన్నాడు. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బాధగా అంది ఆమె అతని చేతుల్లోంచి తప్పించుకోవాలని గింజుకుంటూ. భయపడకు, నీ మీద మోజుపడి నిన్ను తీసుకెళ్లడం లేదు. నాకు కావాల్సింది డబ్బు. నిన్ను అడ్డం పెట్టుకుని మీ అమ్మ దగ్గర నుంచి లాగుతాను. డబ్బంటే 16 ఏళ్ల పడుచు నవ్వుతూ పక్కలోకి వస్తుంది. నీకు 25 ఏళ్లు దాటిపోయాయి, వృద్ధ కన్యవు. నువ్వెబడికి కావాలి? పెళ్ళైతే నలుగురిని కానీ ముసలమ్మ వైపోయేదానివి. అతడు నవ్వాడు గట్టిగా. నీ పిచ్చివాగుడు కట్టుపెట్టు, కోపంతో బుసలు కొట్టింది సుధారాణి. నీ కోపం కట్టిపెట్టు ముందు. ఇది నీ సొంత ఫ్యాక్టరీ కాదని గుర్తుంచుకో, ఎగిరి పడితే కింద పడతావు అంటూ ఆమెను బలవంతంగా కొండపైకి ఎక్కించాడు అతను. ఆ కొండపైన పాడుబడిన గుడి ఒకటి ఉంది. దానికి తలుపులు లేవు. లోపల దేవుడు కూడా లేడు. విశాలమైన మండపం కట్టుంది. పూర్వం ఎప్పుడో పూజ పునస్కారాలు జరిగే ఉండొచ్చు. అతను సుధారాణి పెడరెక్కలు విరిచికట్టి ఒక స్తంభానికి ఆనించి తాడుతో బంధించాడు. ఆమె అతన్ని నానా దుర్భాషలో ఆడుతోంది.
నువ్వు గనక నోరు మూసుకోకపోతే నీ నోట్లో గుడ్డలు కుక్కుతాను అని గద్దించాడు అతను. సుధారాణి నీరసంగా కళ్ళు మూసుకొని బాధగా మూలిగింది. ఆమెకి ఏడుపు ముంచుకొచ్చింది. వీడెవడు? డబ్బు కోసం తననెందుకు చెరబట్టాడు? వీడేదైనా తనపై అత్యాచారం జరపడు కదా? ఆమెకు భయంతో గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. టెలిఫోన్ గణగణం రోగింది. సావిత్రి రిసీవర్ ఎత్తి హలో అంది. సావిత్రి గారేనా? అవును. నమస్కారం సావిత్రి గారు. నమస్కారం. మీరెవరు? బైరాగి. బైరాగా? అవునండి, నేను బైరాగినే. ఎవరు మీరు? మీ పేరు ఎప్పుడు నేను వినలేదే, గుర్తుపట్టలేకపోతున్నాను అంది సావిత్రి. వివరాలు తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు మీరు నాకొక సహాయం చేయాలి. చెప్పండి. నాకు అర్జెంటుగా 50,000 కావాలి. ఏయ్, ఎవరు నువ్వు? నేనేనండి, బైరాగిని. బైరాగివో సన్యాసివో నీకేదైనా పిచ్చిగా నీ పట్టలేదు కదా? ఊరికే 50,000 ఎవరిస్తారు? ఫోన్ చేసి మరీ అడుగుతున్నావేంటి? ఊరికే ఇవ్వనవసరం లేదండి. మీరు 50,000 ఇస్తే మీ ముద్దుల పెద్ద కూతుర్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను, లేదా ఆమె ప్రాణాలు తీసుకుంటాను. సావిత్రి గుండె ఆగినట్లుగా అయింది. నా సుధన ఎక్కడుంది ఇప్పుడు? ఆతృతగా ప్రశ్నించింది. నా దగ్గరే ఉంది. ఆమెని నేను ఎత్తుకొచ్చాను. బైరాగి. ఎస్ మేడం. ఇప్పుడు టైం 8 అయింది. ఇంత రాత్రిపూట అంత డబ్బు ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఫోన్లో నవ్వు వినిపించింది. ఎందుకయ్యా నవ్వుతావు? నాకు ఆ మాత్రం తెలియదా సావిత్రి గారు? ఇప్పుడు బ్యాంకులన్నీ మూసుంటాయి కాబట్టి డబ్బు లేదు అంటారు, అవునా? అవును. నాకు డబ్బు కావాలని పట్టుదల లేదు. ఆ మాత్రం బంగారం ఇచ్చినా చాలు. అన్నట్టు మీకు చాలా బంగారం ఉంది కదా? వడ్డాణం, కాసుల పేరు వగైరా పాత నగలు పాతరేసి ఉంటారు. బయటికి తీయండి. సావిత్రికి గొంతుల్లో తేడా ఆరిపోయింది. ఏంటి, బంగారం ఇస్తారా, లేక మీ అమ్మాయిని కత్తితో పొడిచి చంపమంటారా? వద్దొద్దు, తెస్తాను. ఎక్కడికి తెస్తారు? చెప్పు, ఎక్కడికి తేవాలి? మీ ఫ్యాక్టరీకి వెళ్ళే దారిలో లైలా లేడీస్ కాలేజ్ ఉంది. అవును, దానికి కొంచెం దూరంలో లేడీస్ కాలేజీ తాలూకు హాస్టల్ ఉంది. దానికి 10 గజాల దూరంలో చర్చి ఉంది. ఆ చర్చి పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంది. మీరు డబ్బు కానీ బంగారం కానీ ఒక సూట్ కేసులో పెట్టుకొని తీసుకొని రండి. ఆ సూట్ కేసు నాకు అందిన తర్వాత మీ అమ్మాయి మీకు దక్కుతుంది, లేదా చస్తుంది. వద్దు వద్దు, వస్తాను అరిచింది సావిత్రి. తొందరగా రావాలి. అలాగే. గుర్తుంచుకోండి, ఈ సంగతి పోలీసులకు కానీ మరెవరికైనా కానీ చెప్పారు అంటే మీ ప్రాణాలు కూడా దక్కవు. మీరు ఎవ్వరికి ఫోన్ చేసింది అన్నీ మా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. లేదు లేదు, ఎవ్వరికి చెప్పను అంది సావిత్రి చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటూ. చెప్పినట్టు నడుచుకోండే. అలాగే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం. ఫోన్ పెట్టేసినట్టు రిసీవర్లో క్లిక్ మని శబ్దం వినిపించింది. సావిత్రి సోఫాలో కూలబడింది. 50,000 అమ్మో అని అనుకుంది. చూస్తూ చూస్తూ 50,000 వాడి ముఖాన్ని ఎలా కొట్టడం? మరి ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేస్తే లాభం లేదు. వాడు అవన్నీ గమనిస్తూ ఉంటాడు. అమ్మా, నాకు 25,000 రూపాయలు కావాలి అంటూ బాబ్జీ లోపలికొచ్చాడు. బాబ్జీ లోపలికి రాగానే సావిత్రి మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఒరే బాబ్జీ, ఇలా రా నాన్న. నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలి. ఎవ్వరికి ఏం చెప్పకూడదే అంది ఆమె. 15 ఏళ్ల బాబ్జీ నివ్వరపోయి తల్లి వంక చూశాడు. ఏ చేస్తావా? బాబ్జీ తల ఊపాడు. సావిత్రి అదరా బదరా పోలీస్ ఇన్స్పెక్టర్కి జరిగిందంతా బైరాగి చెప్పిన వివరాలన్నీ ఒక కాగితంలో రాసింది. వెంటనే సహాయం చేసి తన కూతుర్ని రక్షించమని అందులో వేడుకుంది. ఆ కాగితాన్ని ఒక కవర్లో పెట్టి పేస్ట్ చేసి బాబ్జీ ప్యాంటులో పెట్టింది. జాగ్రత్త, ఇన్స్పెక్టర్కే ఇవ్వే అంది. బాబ్జీ తలూపుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సుధారానికి బ్రతుకొండగానే నరకం అనుభవిస్తున్నట్లుగా ఉంది. ఆ దుర్మార్గుడు 2 చేతులు వెనక్కి విరిచి తాడుతో గట్టిగా కట్టేశాడు. చేతులు నొప్పి పుడుతున్నాయి. పైగా నిలువు కాళ్ల మీద అలా ఎంతసేపు నుంచోవాలో తెలియడం లేదు. ఆమెకు నీరసం ముంచుకొచ్చేస్తోంది. ఆ గడ్డంవాడు
లాంతరు వెలిగించుకొని ఆ వెలుగులో రొట్టెలు తింటున్నాడు. అప్పటిదాకా వాడు బ్రాందీ తాగుతూ కూర్చున్నాడు. త్రాగడం పూర్తయ్యాక సీసా విసిరేసి ఇప్పుడేమో తింటూ కూర్చున్నాడు. తింటూ తింటూ ఆమె వంక చూశాడు. నవ్వాడు పక్కపక్క. ఆకలేస్తోందా అన్నాడు. ఆమె తల ఊపింది అవును అన్నట్లుగా. బ్రెడ్ ముక్కలు కాగితంలో పెట్టుకొచ్చి తిను అన్నాడు. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఓ, చేతులు లేవు గదు, తినిపించనా అంటూ ఒక ముక్క ఆమె నోటిలో ఉంచబోయాడు. ఆమె కాండ్రించి ఊసి వద్దు, నేను తినను అని గట్టిగానే అరిచింది. భలే, ఆకలైందని ఏడుస్తున్నావు, తినిపించబోతే వద్దంటున్నావు. బాగుంది అన్నాడతను. ఒక్క చేయి విడిపించు, తింటాను అంది ఆమె. అతను ఏదో ఆలోచించుకొని ఒక చేతిని విడిపించి బ్రెడ్ ముక్కలు ఆమె చేతికిచ్చాడు. ఆమె ఒక్కొక్కటే తినేసి అతను దూరంగా చూస్తున్నాడు. ఇంకెంతసేపులే, ఈ పాటికి మీ అమ్మ వస్తూ ఉంటుంది. మావాడికి సూట్ కేస్ అందిస్తుంది. వాడు నీ కారులోనే వస్తూనే నాకు లైటుతో సైగ చేస్తాడు. ఇక నీకు నాకు రామ్ రామ్ అన్నాడు. ఏంటి, మా అమ్మ మీకు డబ్బిస్తోందా? ఇవ్వక ఏం చేస్తుంది? ఇవ్వకపోతే నిన్ను చంపుతాము అని బెదిరించాం కదా. సుధారానికి ఏడుపు ముంచుకొచ్చేసింది. నన్ను వదిలేయి, నీకు పుణ్యం ఉంటుంది అంది బ్రతిమలాడుతూ. తొందరపడకు, వదులుతా అన్నాడతను సుధారాణి వంక చూస్తూ. ఇప్పుడు ఆమె పైట జారిపోయి ఉంది. గులాబీ రంగు పాలియస్టర్ చీరలో లాంతరు మసక వెలుగులో ఆమె అందం అమావాస్య నాడు చుక్కలాగా మెరిసిపోతోంది. అతడు కాంక్షతో నిండిన కళ్ళతో ఆమె వైపు మత్తుగా చూశాడు. అతడిలో మగాడు నిద్రలేచాడు. మందు తాగక ముందు మాత్రం ఆమె మీద ఏ విధమైన అత్యాచారం చేయకూడదు అని అనుకున్నాడు. డబ్బు మాత్రమే గుంజుకొని మర్యాదగానే వదిలేద్దాము అని అనుకున్నాడు. కానీ కడుపులోకి మందు పోయాక అవన్నీ గాలు కొట్టుకుపోయి ఆమె నిస్సహాయ స్థితిని చూసేసరికి అతనికి ఒంటరిగా మత్తులో ఉన్నప్పుడు ఆడది దొరకడం మనసుని చెలింపజేస్తున్నాయి. అతను దగ్గరగా వచ్చి ఆమె బుగ్గల మీద చెయ్యేసి, పాపం సుకుమారి, చెయ్యి నొప్పి పుడుతోందా అన్నాడు. ఆమె అతని చేతిని విదిలించి కొడుతూ, నేనే నీకు ద్రోహం చేశాను, నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు అంది ఏడుస్తూనే. ఆ మాటలకి అతడికి కోపం బుస్సుమని పొంగింది. నాకు ద్రోహం చేశావో లేదో సరిగ్గా చూడు అంటూ గడ్డం మీసం పీకి పారేశాడు. ఆమె ఆశ్చర్యంతో అతడి వంక చూసి, నువ్వా జార్జ్ అంది. అవును నేనే, చెప్పు. చెప్పుడు మాటలు విని నిర్దాక్షిణ్యంగా నన్ను ఉద్యోగంలోంచి తీసివేయలేదు అన్నాడు కసిగా. జార్జ్ నన్ను మోసం చేసి లారీలో సామాను అమ్ముకోలేదా? ట్యాంకులో డీజిల్ దొంగచాటుగా అమ్ముకొని తాగి తందనాలు ఆడలేదు. ఆడదిలే అని నన్ను చిన్న చూపు చూస్తే సహించలేకపోయాను. నేను మాత్రం ఎందుకని సహించను? అందుకే వార్నింగ్ ఇచ్చి ఇచ్చి విసుగు బుట్టి తీసేశాను. అయితే మీ ఫ్యాక్టరీలో నేనొక్కడినేనా దొంగను? మరి ఆ మేనేజర్ సీతారామయ్య సంగతి ఏంటి? పంది కొక్కులా తింటూ ఉంటే నీకు బాగుందా? అదంతా నీ పొరపాటు. ఇష్టమైతే అంతేలే, పిచ్చిగా మాట్లాడుకు. అవును నేను పిచ్చివాణ్ణే, అప్పుడు నీ చేతిలో మనిషిని కదా అని తీసి పారేసి ఏడిపించావు. ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు. కాలం తిరగబడింది. పక్కపక్క నవ్వాడు జార్జి. అతను నవ్వు చూస్తుంటే ఆమెకు వణుకు పుట్టింది. అతను ఆమె తలను తన చేతుల్లోకి తీసుకుని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సుధారాన్ని ఏడుస్తూ అతని ముఖం మీద ఉమ్మేసింది, తిట్టింది. అతను ఆ తిట్లని దీవెనలుగా భావించి నవ్వుతూ తన 2 చేతులతో ఆమెను బంధించాడు. ఆమె కెవ్వున కేకబెట్టి అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నం చేసింది. అతను వదల్లేదు. అతను తూలుతూనే ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బ్లౌజ్ చిరిగి ముక్కలైంది. ఆమెకు ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. అతన్ని దూరంగా పడేటట్టు నెట్టి పారేసింది. జార్జు వెల్లికిలా పడ్డాడు. ఆమె ఒక్క చేత్తోనే గబగబా కట్లు విప్పేసుకుంది. జార్జు నిషాలో తూలుతూ లేస్తున్నాడు. ఆమెను కట్టేసి ఉంచినప్పుడు ఆమె దృష్టిని ఆకర్షించింది ఒక రాతి గద. అది ఇప్పుడు ఆమెకు ఉపయోగించింది. ఒక్క పరుగున దాన్ని అందుకుని జార్జు తల మీద బలంగా కొట్టింది. జార్జు చావు కేకబెట్టి లేవబోతున్న వాడల్లా విరిగిన మహావృక్షంలాగా కూలిపోయాడు.
క్షణాల్లో అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సుధారాణి లాంతరు పట్టుకుని దారి చూసుకుంటూ కొండ కిందకు దిగసాగింది. జార్జి కారు ఆపిన చోట కారు లేదు. ఆమెకు జార్జి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. జార్జి అనుచరుడు తన కారును తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ ఇస్తాను అన్న డబ్బు కోసం వాడు వెళ్ళుంటాడు. సుధారాణి లాంతరు పట్టుకుని వీలైనంత వేగంగా రోడ్డు మీదకి చేరుకుంది. ఆమె రోడ్డు మీదకి చేరుకున్నాక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఇన్స్పెక్టర్ దిగాడు. సుధారాణి గారు, ఏం జరిగింది అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. సుధారాణి జరిగిందంతా వివరంగా చెప్పింది. మై గాడ్, అయితే మీరు జార్జిని మర్డర్ చేసేశారన్నమాట అన్నాడు దివాకర్. అవును ఇన్స్పెక్టర్, నా శీలం కాపాడుకోవడానికి హత్య చెయ్యక తప్పలేదు అంది సుధారాణి. ఇట్స్ ఆల్ రైట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు? ఎందుకేంటి? మీరు జార్జిని హత్య చేసినందుకు. ఓ, అది ఏ పరిస్థితుల్లో చేశానో చెప్పాను కదా. అది నిజమే, మా ఫార్మాలిటీస్ మాకున్నాయి. అయితే మీరు బెయిల్ మీద విడుదల కావచ్చును అన్నాడు ఇన్స్పెక్టర్. నా కారు జార్జి మనిషి ఎత్తుకుపోయాడు అంది సుధారాణి. ఎక్కడికి పోతాడు? మీ కారు ఎక్కడికి పోదులేండి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీ అమ్మగారు రిపోర్ట్ చేశారు. మిమ్మల్ని ఎవడో బైరాగి కిడ్నాప్ చేశాడని, 50,000 ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అన్నాడు ఇన్స్పెక్టర్. సమయానికి వచ్చారు. థ్యాంక్స్ అంది సుధారాణి బయట చెంగు కప్పుకుంటూ. మేము రాకముందే మిమ్మల్ని మీరే రక్షించుకున్నారు కదా. అవును ఇన్స్పెక్టర్, అంత బలం నాకు ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కాలేదు. జార్జిని నేను ఎలా హత్య చెయ్యగలిగానో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది అంది ఆమె. సుధారాణి గారు, మీరు పెద్ద ఆపద నుంచి బయటపడ్డారని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్ అన్నాడు విజయ్ ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. థ్యాంక్స్ అంది సుధారాణి డైలీ పేపర్ చూస్తూ. జార్జి ఎంత పని చేశాడా రాస్కెల్. మంచి పని చేశారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. వాడికి తగిన శిక్ష విధించారులేండి. నా ప్లేస్లో ఎవరున్నా అంతే చేస్తారు. నో నో, అంతా అలా చేస్తారు అనుకున్నారా? ఆ డేర్నెస్ మీకు కాబట్టి చెల్లింది. ఆడపిల్లల్లో ఆ డేర్నెస్ ఉంటే దేశంలో ఇన్ని రేప్ కేసులు జరుగుతాయా? నవ్వాడు విజయ్. సుధారాణి పొడిగా నవ్వింది. మా నాన్న ఈ సంగతి చెప్పారు. స్టన్ అయ్యాను అనుకోండి. బెయిల్ మీద మిమ్మల్ని రిలీజ్ చేశారట కదా. ఆత్మరక్షణ కోసం హత్య చేస్తే అది హత్య కిందకు రాదులేండి. యూ విల్ బి సేవ్డ్ అన్నాడు విజయ్. నేను అలాగే అనుకుంటున్నాను. సుధారాణి తమ్ముడు బాబ్జీ, చెల్లెలు లీలా పుస్తకాలు తెచ్చుకొని కూర్చున్నారు. అంకుల్ పాఠాలు చెప్తారా అన్నాడు బాబ్జీ. ఈరోజు మీకు పాఠాలు చెప్పను అన్నాడు విజయ్. బాబ్జీ, లీలా ప్రశ్నార్థకంగా చూశారు. మీ అక్కయ్య పెద్ద ఆపద నుంచి బయటపడిన శుభ సందర్భాన మీకు సెలవు అన్నాడు విజయ్ నవ్వుతూ. బాబ్జీ, లీలా పుస్తకాలు సర్దుకొని వెళ్ళిపోయారు. అమ్మాయి, నిన్నొకసారి ప్లేడర్ గారు రమ్మన్నారే అంటూ వచ్చింది సావిత్రి. అలాగేనమ్మా అంది సుధారాణి. విజయ్, పిల్లలకి పాఠాలు మొదలుపెట్టలేదే అంది సావిత్రి కూర్చుంటూ. మీ సుధారాణి గొప్ప ఆపదలో చిక్కుకొని బయటపడిన సంగతి తెలిసాక నా మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. అందుకే మీ పిల్లలకు సెలవు ఇచ్చేశాను అన్నాడు విజయ్ నవ్వుతూ. అవును విజయ్, అదృష్టం వల్ల బయటపడింది. తలుచుకుంటేనే వణుకు పుట్టుకొచ్చేస్తోంది నాకు అంది సావిత్రి జరిగిపోయిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఆ జార్జిగాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇటువంటి ఐడియాలన్నీ సినిమాలు చూసే నేర్చుకుంటున్నారా ఆంటీ అన్నాడు విజయ్. ఏం చచ్చారో వెధవలు. మా ప్రాణానికి దాపరించారు. చేసేవన్నీ వెధవ పనులు. అడ్డొస్తే కోపాలు, పనిలో నుంచి తీసేస్తే ఇదిగో ఇటువంటి బెదిరింపులు. చిచి, డబ్బున్నా సుఖం లేదు అంది సావిత్రి. ఇంతలో టెలిఫోన్ మ్రోగింది. సుధారాణి సోఫాలోంచి వెళ్ళి మాట్లాడింది. ఎవరే అంది సావిత్రి. ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. ఏమిటట? మన కారు దొరికిందట. ఎక్కడ? శ్రీశైలం రోడ్డులోనట. పోనీలే అని నిట్టూర్చింది సావిత్రి. కారు దొరికింది కానీ దాన్ని టైర్లు ఊడదీసుకొని పోయారటమ్మా అంది సుధారాణి. విజయ్ నవ్వి, దొరికిందే చాలు అని టైర్లు దొంగిలించుకొని పోయి ఉంటారు కక్కుర్తి వెధవలు అన్నాడు. బాగా చెప్పావు అంది సావిత్రి. ప్లీడర్ గారితో మాట్లాడొస్తానమ్మా అని వెళ్ళిపోయింది సుధారాణి. తర్వాత విజయ్ కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా సీతారామయ్య వచ్చాడు. అతను వాళ్ళ ఫ్యాక్టరీ మేనేజర్.
రండి సీతారామయ్య గారు అంది సావిత్రి. సీతారామయ్య వచ్చి కూర్చున్నాడు. సీతారామయ్య సన్నగా ఎర్రగా ఉన్నాడు. గ్లాస్కో పంచ, తెల్లటి టెరికోట్ లాల్చి వేసుకున్నాడు. దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి అతడికి. ఇప్పుడే మీ విజయ్ వెళ్ళాడు అంది సావిత్రి. ఇవాళ వాడి ట్యూషన్ చెప్పలేదా పిల్లలకి? లేదు, సెలవు ఇచ్చేశాడు. అమ్మాయికి ఆపద తప్పినందుకట అంది సావిత్రి. బాగుంది. ఆడపిల్ల అలా ఒంటరిగా తిరుగుతుంటే ఆపదలు రాక ఏమవుతుంది? నా మాట విని వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తే మంచిది అన్నాడు. నేనేం చేయను? గట్టిగా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పను? వాగి వాగి నా నోరు పడిపోతోంది తెలుసు కదా. ఆ రమణగాడి చదువు పూర్తయ్యాక చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పింది. సీతారామయ్య ముఖం మాడిపోయింది. మా విజయ్కి ఏం తక్కువ? తక్కువని ఎవరన్నారు? నువ్వు అనడం కాదు సావిత్రి. రాణిని విజయ్కిచ్చి పెళ్లి చేస్తే నీకెంత హాయిగా ఉంటుంది. ఇంట్లో కలిసిపోయిన మనిషి కదా. నిజమే, నేనేం చేయను? నేను విజయ్ని గురించి ఎన్నోసార్లు చెప్పాను. ఆ రమణ డాక్టర్ అని మురిసిపోతోంది. సరే, ఆ సంగతి ఆ పసిదానికి ఏం తెలుసు? ఎలా వాడిని పెళ్లి చేసుకుంటుందో చూస్తాను. క్రూరంగా నవ్వాడు సీతారామయ్య. సావిత్రి ఏమీ మాట్లాడలేదు. హాస్టల్ గది తాళం తీస్తుంటే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవరు వెంకట్రమణకి అందించాడు. ఎవరు రాశారబ్బా అని అనుకుంటూ కవరు చించాడు. ఆ లెటర్లో అక్షరాల అతడికి పరిచయమైనవి కావు. అడుగున సంతకం చూశాడు. రావు అని ఉంది తారీఖు వేసి. ఎవరీ రావు? సుబ్బారావా? శంకర్రావా? రామారావా? వెంకట్రావా? ఎవరు? తనకి ఎందరో రావులున్నారు ఫ్రెండ్ సర్కిల్లో. ఎవరు ఈ రావు? ఎందుకు లెటర్ రాశాడు అని అనుకుంటూ చదవసాగాడు. డియర్ రమణ, నువ్వు వైజాగ్ వెళ్ళి 3 నెలలు దాటింది అని అనుకుంటున్నాను. ఈ మధ్య అనుకోకుండా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. సుధారాణి వాళ్ళ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తున్న జార్జ్ అనేవాడిని ఉద్యోగం నుంచి తొలగించింది. వాడు పగబట్టి ఒకరోజు సాయంకాలం సుధారాణిని కారుతో సహా కిడ్నాప్ చేశాడు. 50,000 ఇస్తే వదిలిపెడతానని వాళ్ళ అమ్మని బ్లాక్మెయిల్ చేశాడు. సుధారాణిని ఒక పాడుబడిన గుడికి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ తర్వాత సుధారాణి జార్జిని హత్య చేసింది. పోలీసులు ఆమె మీద హత్యా నేరం మోపి కేసు పెట్టారు. అయితే తీర్పు సుధారాణికి అనుకూలంగా వస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణ కోసం కదా హత్య చేసింది. పాపం, ఆమె మానసికంగా ఎంతో కృంగిపోతోంది. స్త్రీకి విలువైన శీలం కోల్పోతే అంతే కదా. మీరిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన వాడిని కనుక ఈ లెటర్ రాస్తున్నారు. ఈ క్లిష్టమైన సమయంలో ఆమెకు అండగా ఉండవలసిన బాధ్యత నీకు ఉంది కాబట్టి వెంటనే వచ్చి ఓదార్చు. సెలవు. రావు. ఆ లెటర్ చదివిన తర్వాత నెత్తిమీద పిడుగు పడిన వాడిలాగా అయిపోయాడు. 10 నిమిషాల పాటు మెదడంతా మొద్దు మారిపోయింది. కళ్ళు గిర్రున తిరిగినట్టు అనిపించి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు సుధారాణి రూపం ప్రత్యక్షమైంది. తన హౌస్ సర్జన్సీ పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఇంతలో ఈ అవాంతరం. సుధారాణితో తన పెళ్లి దాదాపు ఖాయమైనట్లే. తన తల్లిదండ్రులకు ఆమెతో పెళ్లి అంగీకారమే. ఆమె బాగా ధనవంతురాలు కూడా. ఆమెతో తన పెళ్లి జరుగుతుందని ఎన్నో కలలు కన్నాడు. ఇంతకీ తన దురదృష్టం. సుధారాణిని జార్జి రేప్ చేశాడు. ఆమె శీలం కోల్పోయింది. ఈ పరిస్థితిలో తన తల్లిదండ్రులు ఆమెతో పెళ్లి జరగడానికి ఒప్పుకోరు. వాళ్ళు అసలే పాతకాలం మనుషులు. ఎప్పుడూ పూజలు పునస్కారాలు చేస్తూ పాత ఆచారాలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో సుధారాణి చెడిపోయిన ఆడది. తను సుధారాణిని పెళ్లి చేసుకోవాలి అని అంటే తల్లిదండ్రులను ఎదిరించాలి. వాళ్లతో బంధాన్ని తెంచుకోవాలి. ఆ రాత్రంతా వెంకట రమణలో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. అతడికి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు నల్లగా భయంకరంగా ఉన్న వ్యక్తి సుధారాణి వెంటబడి తరుముతున్నాడు. ఆమె బట్టలు చించేస్తూ రేప్ చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. వెంకటరమణ ఆ మానసిక వేదన భరించలేకపోయాడు. అతడికి ఏడుపు ముంచుకొచ్చేస్తోంది. సుధారాణి తనకు దక్కదు అనే ఆలోచన భరించలేకపోతున్నాడు. తనే ఇంత బాధను అనుభవిస్తూ ఉంటే సుధ ఎంత కుమిలిపోతోందో. వెళ్ళాలి వెంటనే అని అనుకున్నాడు వెంకటరమణ. వెంకటరమణ ట్రైన్ దిగేటప్పటికి ఉదయం 10 దాటింది. సూట్ కేస్ చేత్తో పట్టుకొని రిక్షా ఎక్కి అడ్రస్ చెప్పాడు. రిక్షా మెయిన్ రోడ్లో నుంచి పోతుంటే
ఒరేయ్ అనే కేక, ఆ వెనకనే చప్పట్లు వినిపించాయి. రిక్షా రోడ్డు పక్కన ఆపించి వెనక్కి తిరిగి చూశాడు. శేషగిరిరావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వస్తున్నాడు నవ్వుతూ. ఎరా ఇదేనా రావడం అన్నాడు వస్తూనే. అన్నాడు రమణ. రిక్షా దిగు, కాఫీ దాగి నడుచుకుంటూ పోదాం అన్నాడు శేషగిరిరావు. రమణ తల ఊపి రిక్షా దిగి డబ్బులిచ్చి పంపేశాడు. ఇద్దరూ శంకర్ విలాస్లోకి వెళ్ళి స్పెషల్ రూమ్లో కూర్చున్నారు. బేరర్ రాగానే కాఫీ చెప్పాడు శేషగిరి. ఎలా ఉందిరా నీ బిజినెస్ అన్నాడు రమణ. 3 పువ్వులు 6 కాయలు నవ్వాడు శేషగిరి. ఏంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. రమణకి ఏం తోచలేదు. ఆ సంగతి శేషగిరి దగ్గర ఎత్తాలంటే బాధ అనిపిస్తోంది. ఊరికేనే వచ్చా అన్నాడు పొడిగా నవ్వుతూ. నీకు తెలుసా ఆ సంగతి? ప్రశ్నించాడు శేషగిరి. ఏ సంగతి? అదే సుధారాణి లెటర్ రాసింది నువ్వేనా? సూటిగా ప్రశ్నించాడు రమణ. ఏ లెటర్? రమణ సమాధానం చెప్పకుండా సూట్ కేసులో నుంచి రావు పేరుతో వచ్చిన లెటర్ చూపించాడు. అది చదివి నేను రాయలేదురా ఇది అన్నాడు. ఎవరు రాశారో నాకు అర్థం కావడం లేదు. ఎవరో మనవాడే రాసుంటాడు. నువ్వు ఆమెను పరామర్శించడానికా వచ్చావు? అన్నాడు రమణ దిక్కులు చూస్తూ. మొత్తానికి మహాఘోరం జరిగిపోయిందిరా. ఇటీవల ఆడదానికి రక్షణ లేకుండా పోయింది. ఇదిగో ఈ కరపత్రం చూడు. జేబులోంచి తీసి ఇచ్చాడు శేషగిరి. రావు రత్నావళి రంగులో ఉన్న కరపత్రం. ఆ కరపత్రం పౌర హక్కుల సంఘం వాళ్ళు వేశారు. అందులో ఇటీవల టౌన్ చుట్టుపక్కల జరిగిన సంఘటనల గురించి రాశారు. ఆడవాళ్ల మీద అత్యాచారాలు, ఒక కానిస్టేబుల్ టౌన్కి వచ్చిన ఒక మైనర్ బాలికను చరచడం వంటివి కొన్ని వివరాలు ఉన్నాయి. కరపత్రంలో హైలైట్ సుధారాణి మీద జరిగిన అత్యాచారం. తనను రేప్ చేసిన జార్జిని హత్య చేసినందుకు ఆమెను అభినందించారు. ఆమె అభినవ మహిషాసుర మర్దని అని పొగిడారు. ప్రభుత్వం అరాచక శక్తులను అణిచివేసి ప్రజలకు, ముఖ్యంగా ఆడవాళ్లకు రక్షణ కల్పించవలసిందని అభ్యర్థించారు ఆ హక్కుల సంఘం వారు. సుధారాణి రేప్ చేయబడిందని తెలియని వారికి కూడా తెలిసిపోతోంది ఆ కరపత్రం ద్వారా. రమణ నెట్టూర్చాడు అంతా చదివి. పద పోదాం అన్నాడు రమణ. శేషగిరి బిల్లు చెల్లించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయలుదేరారు. ఇంటికెళ్ళాక తల్లిదండ్రులతో పొడి పొడి మాటలు మాట్లాడి స్నానం చేసి డ్రెస్ చేసుకున్నాక సుధారాణి కోసం ఇంటికి ఫోన్ చేశాడు. ఆమె తల్లి సావిత్రి మాట్లాడింది. సుధారాణి ఫ్యాక్టరీలో ఉందని చెప్పింది. ఎటు ఫ్యాక్టరీలో ఉందని తెలిసింది గనక ఫోన్ చేయకుండానే స్కూటర్ వేసుకొని బయలుదేరాడు. సుధారాణి రేప్ చేయబడింది. ఇందులో ఆమె తప్పేముంది? ఏమీ లేదు. మనసు పవిత్రంగా ఉండాలే గాని శరీరానికి మలినం ఏముంది? తను సుధారాణిని మనస్ఫూర్తిగా ఓదార్చాలి. ధైర్యంగా ఆమెను స్వీకరించాలి. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఎదిరించాలి. అలా ఆలోచిస్తూ వెళ్ళాడు రమణ. రమణను చూస్తూనే ఆశ్చర్యపోయింది సుధారాణి. ఎప్పుడొచ్చావు అంది. ఇప్పుడే స్నానం చేసి ఇలా వచ్చాను. ఆఫీస్ రూమ్లో ఇద్దరే కూర్చున్నారు. ఆమె బజార్ నొక్కి జవాన్ని కేకేసి 2 కూల్ డ్రింక్స్ తెప్పించింది. ఇక్కడ జరిగిందంతా రావని ఎవరో ఒకరు లెటర్ రాశారు. పౌర హక్కుల సంఘం వాళ్ళు వేసిన కరపత్రం కూడా చూశాను అన్నాడు రమణ. నేను చూశాను ఆ కరపత్రం, కానీ అదంతా నిజం కాదు రమణ అంది సుధారాణి. సుధా ఆశ్చర్యంగా అన్నాడు. అవును రమణ, వాడు నన్ను రేప్ చేశాడని ఎవరో పుకారు పుట్టించారు. వాడు ప్రయత్నించిన మాట నిజమే, కానీ నేను లొంగలేదు. వాడిని హత్య చేసేశాను అంది గంభీరంగా. మరి ఇదంతా ఎలా పాకింది? ఏమో నాకు అర్థం కావడం లేదు. అసలు మన ఊళ్ళో పౌర హక్కుల సంఘం ఎక్కడుందో నాకు తెలియదు. ఇన్స్పెక్టర్ దివాకర్తో ఈ విషయం మాట్లాడాను. అటువంటి సంఘం ఉన్న సంగతి తనకు కూడా తెలియదు అన్నాడు. ఎనీహో నా మీద రేప్ జరగలేదని, అదంతా పుకారని పేపర్ ప్రకటన కూడా ఇచ్చాడు. చూడు అంటూ సుధారాణి డైలీ పేపర్ రమణకు అందించింది. సుధారాణి మీద పౌర హక్కుల సంఘం వాళ్ళు రాసింది శుద్ధ తప్పు అని, ఆమెను జార్జి రేప్ చేయలేదని ఇన్స్పెక్టర్ దివాకర్ ఖండిస్తూ ఇచ్చిన ప్రకటన అందులో ఉంది. రమణకు అదంతా ఎందుకో కృత్రిమంగా ఉన్నట్లు అనిపించింది. జార్జ్ అనేవాడు ఆమెను రేప్ చేసి ఉండవచ్చు, అయితే అందువల్ల తనకి చెడ్డ పేరు వస్తుందని, చెడిపోయిన ఆడది అని చెప్పుకుంటారని సుధారాణి ఈ విధంగా నాటకం ఆడడం లేదు కదా అని అనిపించింది. తనను చూస్తూనే ఆమె ఏడుస్తుందని, తను మనస్ఫూర్తిగా ఓదారుస్తాడని, ప్రపంచమంతా ఏకమైన ఆమెను స్వీకరిస్తానని
ధైర్యం చెప్పాలి అని వచ్చాడు. కానీ అటువంటి అవసరం రాలేదు. అస్సలేమీ జరగనట్టే ప్రవర్తిస్తోంది సుధారాణి. సుధా, రేపు జరిగిందా లేదా అన్న దాని మీద తర్జన భర్జనలెందుకు? అందులో నీ తప్పు ఏమీ లేదు కదా. లేనిది ఉన్నట్టుగా ఎందుకు రాయాలి వాళ్ళు? అలా రాస్తే వాళ్ళకేంటి లాభం అన్నాడు రమణ. సుధారాణి సీరియస్గా చూసింది అతన్ని. అంటే నీ ఉద్దేశం ఏంటి రమణ? నన్ను వాడు రేప్ చేశాడని నువ్వు నమ్ముతున్నావా? జరిగినా కూడా పర్వాలేదంటున్నాను. శరీరానికంటే మనసు పవిత్రంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అన్నాడు రమణ. నా మీద నీకు అనుమానంగా ఉన్నట్టుంది కదూ? అవును రమణ, నేను నాటకాలు ఆడుతున్నాను. నన్ను వాడు రేప్ చేశాడు అది నీకు తెలిస్తే పెళ్లి చేసుకోనని భయపడి నాటకం ఆడుతున్నాను అంటూ ఆమె వెర్రిదానిలాగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. సుధా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు రమణ, బాగా అర్థం చేసుకున్నాను. చెడిపోయిన ఆడదాన్నని నీకు అనుమానంగా ఉంది. అటువంటప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిది కళ్ళు తుడుచుకుంటూ అంది ఆమె. సుధా, ఏంటి నువ్వు అనేది? అవును రమణ, మనం దూరంగానే ఉండాలి. పెళ్ళంటే 100 పంట. అనుమానాలతో అపార్థాలతో కాపురం చేయడం నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను మర్చిపో అంటూ ఏడవసాగింది. రమణ చిత్తరువులాగా కూర్చుండిపోయాడు. ఇన్స్పెక్టర్ దివాకర్ స్పీకింగ్ ప్లీజ్ అన్నాడు ఫోన్ ఎత్తి. ఇన్స్పెక్టర్ గారు, మీరు వెంటనే మా ఇంటికి రావాలి. సావిత్రి కంఠం ఆదుర్దాగా ఉంది. ఏం జరిగింది? మా అమ్మాయి పిలిస్తే పలకడం లేదు. గది తలుపులు మూసున్నాయి. మీరు వెంటనే రావాలి. నాకు భయంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు అంది సావిత్రి వణుకుతున్న కంఠంతో. అలాగే వస్తున్నా అన్నాడు రిసీవర్ పెట్టేస్తూ. ఇన్స్పెక్టర్ దివాకర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిబ్బందిని వాన్లో ఎక్కించుకొని సావిత్రి ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 8 గంటలు దాటింది. రండి ఇన్స్పెక్టర్ గారు అంది సావిత్రి పోర్టికోలోకి వచ్చి. అప్పటి వరకు ఆమె ఏడ్చి ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇన్స్పెక్టర్కి. సావిత్రి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం కూడా ఉబ్బి ఉంది. 2 మగ నౌకర్లు, ఒక ఆడ మనిషి దీనంగా నిల్చొని చూస్తున్నారు. సావిత్రి పిల్లలు దిగులుగా ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. అమ్మాయికి లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు. మామూలుగా 6ంటిగా నిద్రలేస్తుంది. 6:30కి పని మనిషి కాఫీ ఇస్తుంది. రోజులాగానే పని మనిషి వెళ్ళింది. రోజు తలుపులు తీసే ఉండేవి. ఇవాళ తలుపులు మూసున్నాయి. తలుపులు తట్టినా నిద్ర లేవలేదు. కాసేపు చూసి నన్ను పిలుచుకొచ్చింది అంది సావిత్రి. దివాకర్ తలుపు నెట్టి చూశాడు. లోపల బోల్ట్లు వేసి ఉన్నట్లుగా ఉంది. ఆ గదిలో 2 కిటికీలు మూసే ఉన్నాయి. బ్రేక్ చేయండి అన్నాడు తన సిబ్బందిని. బలవంతాన తలుపులు తెరిచారు. లోపల బోల్ట్లు ఊడిపోయి బళ్ళును తెరుచుకున్నాయి. వంకాయ రంగులో ఉన్న నైట్ గౌన్లో బెడ్ మీద ఉంది సుధారాణి. నిద్రపోతున్నట్లుగా ఉన్న ఆమెను చూసి సావిత్రి గుళ్ళుమని ఏడుస్తూ లోపలికి రాబోయింది. ఇన్స్పెక్టర్ ఆమెను వారిస్తూ, ప్లీజ్ ఎవరూ లోపలికి రాకండి అన్నాడు. గది ముందు కానిస్టేబుల్లను ఉంచి ఎవరూ లోపలికి రాకుండా చూడమని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ దివాకర్తో పాటు ఎస్ఐ వెంకట్ కూడా గదిలోకి ప్రవేశించాడు. గది విశాలంగా ఉంది. కిటికీ పక్కనే సీలింగ్ ఫ్యాన్ కింద ఫోమ్ బెడ్ మీద పడుకునుంది సుధారాణి. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు వెంకట్. శ్వాస ఆగిపోయింది. సార్, షీఈస్ డెడ్ అన్నాడు ఎస్ఐ వెంకట్. వెంకట్ మాటలు వింటూనే సావిత్రి ఏడుపు స్వరం హెచ్చింది. ఆమెతో పాటు 2 పిల్లలు పెద్దగా ఏడుస్తున్నారు. బాబ్జీ వెక్కి వెక్కి చిన్నగా కుమిలిపోతున్నాడు. నౌకర్లు కళ్ళు దుడుచుకుంటున్నారు. వాళ్ల ఏడుపులు విని ఇరుగు పొరుగు వారు అక్కడ చేరారు. ఆ వీధికంతా తెలిసిపోయింది సుధారాణి చనిపోయిందని. ఇన్స్పెక్టర్ గదంతా పరిశీలనగా చూస్తున్నాడు తన ఎక్స్రే కళ్ళతో. ఆ గదిలో గోడ్రేజ్ బీరువా ఒకటి ఉంది. చెక్క టేబుల్, దాని మీద నేషనల్ 2-in-1 టేప్ రికార్డర్, దాని పక్కనే క్యాసెట్లు దొంతరగా పేర్చి ఉన్నాయి. ఒక మూల చక్రాలున్న స్టాండ్ మీద గుల్మార్గ్ ఎయిర్ కూలర్ ఉంది. బట్టల స్టాండ్ మీద 2-3 చీరలు, హ్యాంగర్స్కి తగిలించిన బ్లౌజులు, నైట్ గౌన్లు ఉన్నాయి. సార్, ఆ నోట్బుక్లో ఏదో కాగితం ఉంది. ప్లీజ్ సి అన్నాడు ఎస్ఐ వెంకట్. అది అశోక డీలక్స్ నోట్బుక్. ఒక ప్లాస్టిక్ కోడెడ్ కవర్ మీద అమితాబ్ బచ్చన్ ఫోటో ఉంది. చూడు మిస్టర్ వెంకట్, ఆ నోట్బుక్ ముట్టుకోకుండా అందులోని కాగితం తీయగలవా?
ఎస్ సార్ అంటూ వెంకట్ నోట్బుక్లో కాగితం లాగాడు. అది చిన్న స్లిప్, రోళ్ల కాగితం. అందులో ఇలా ఉంది: అమ్మ, నేను ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. సుధా. ఈ స్లిప్ ఆ నోట్బుక్లోది కాదు, అవునా? ప్రశ్నించాడు దివాకర్. ఎస్ఐ వెంకట్ నోట్బుక్ కర్రతో ఎత్తి చూసి, ఎస్ సార్, ఈ నోట్బుక్ కాగితాలు చాలా వైట్గా ఉన్నాయి, పైగా ఆన్ రూల్డ్. ఈ స్లిప్ మాత్రం రోళ్లది అన్నాడు. దట్స్ ఆల్ రైట్. అయితే ఈమె విషం పుచ్చుకొని ఉంటుంది అని అనుకుందాం. పాయిజన్ బాటిల్ ఏదైనా దొరుకుతుందేమో చూడు అన్నాడు గదంతా తీక్షణంగా చూస్తూ. వెంకట్ గదంతా తీక్షణంగా అంగుళం అంగుళం సెర్చ్ చేశాడు. సార్, పాయిజన్ బాటిల్ దొరకలేదు అన్నాడు. దట్స్ ఆల్ రైట్ అంటూ బ్యాక్ డోర్ నెట్టాడు. నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు తీసి చూశాడు. కొంచెం దూరంలో బాత్రూమ్ ఉంది. మిస్టర్ వెంకట్, అర్జెంటుగా ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్లు కావాలి. వ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళని తీసుకురా అన్నాడు ఇన్స్పెక్టర్. ఓకే సార్ అంటూ వెంకట్ పరిగెత్తాడు గది బయటికి. మరొక అరగంటకి ఫ్యాక్టరీ మేనేజర్ సీతారామయ్య అదరాబదరాగా వచ్చాడు. అతడి వెనకే కొడుకు విజయ్ కూడా వచ్చాడు. మేడ బయట గేట్ దగ్గర పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు. నమస్తే ఇన్స్పెక్టర్ గారు అన్నాడు సీతారామయ్య వస్తూనే. ఇన్స్పెక్టర్ విష్ చేశాడు. సీతారామయ్య గదిలోకి వెళ్ళబోతుంటే పోలీసులు వెళ్ళనివ్వలేదు. గుమ్మంలోనే నిల్చుని కండువాతో కళ్ళు తుడుచుకొని ముక్కు చీదుకున్నాడు. విజయ్ విచారవదనంతో చూస్తూ నిలబడిపోయాడు. ఎంత దారుణం జరిగిపోయింది సార్ అన్నాడు దగ్గరకొస్తూ. దివాకర్ తలూపాడు. కొన్ని రోజులుగా అమ్మాయి దిగులుగా ఉంటూ వచ్చింది. నేను అనుమానిస్తూనే ఉన్నాను సార్, ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని. వీలున్నప్పుడల్లా ధైర్యం చెప్తూ ఉండేవాడిని. జార్జి గాడిని మర్డర్ చేసినందుకు జైలు శిక్ష పడుతుందేమోనని భయపడిందేమో అన్నాడు సీతారామయ్య. ఏమో, మనమేం చెప్పగలం అన్నాడు దివాకర్. శవాన్ని ఎప్పుడు తీసుకెళ్ళొచ్చంటారు ప్రశ్నించాడు సీతారామయ్య. పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టమా? అవును. అది లేకుండా వీల్లేదా? నో సారీ అన్నాడు ఇన్స్పెక్టర్ సీరియస్గా. నీ పేరేంటి? నాగమ్మ. చూడు నాగమ్మ, నీకు తెలిసిందంతా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. నాగమ్మ తలూపింది. రాత్రి ఎన్నింటి వరకు పనిచేశావు ఆ ఇంట్లో? చిన్నమ్మగారు భోజనం చేసేదాకా ఉన్నానండి, తర్వాత వెళ్ళిపోయాను. అప్పుడు టైం ఎంత అయింది? 8 దాటింది. మీ చిన్నమ్మాయి గారికి పడుకోబోయే ముందు పాలు తాగే అలవాటుందా? ఉందండి. పాలు ఎవరిస్తూ ఉంటారు? నేనే ఫ్లాస్క్లో పోసి పోతానండి. రాత్రి అలాగే చేశావా? చేశానండి. పాలు పోసే ముందు ఫ్లాస్క్ కడుగుతావా? కడగనండి. ఏ? పొద్దున్నే ఫ్లాస్క్ కడిగి అక్కడ పెట్టేస్తానండి. ఓహో అన్నాడు ఇన్స్పెక్టరు కళ్ళు ఎగరేస్తూ. రాత్రి మీ చిన్నమ్మగారు ఎలా ఉన్నారు? విచారంగానా లేక మామూలుగానా? నేను సరిగ్గా చూడలేదండి. మీ చిన్నమ్మగారు పాలలో విషం కలిపి తాగింది తెలుసా? తల ఊపింది నాగమ్మ. మీ చిన్నమ్మగారి పక్కలోనే పడి ఉంది గ్లాసు. గ్లాస్లోనూ ఫ్లాస్క్లోనూ విషం ఉంది. ఫ్లాస్క్లో పాలు పోసింది నువ్వే అని ఒప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు చెప్పు, పాలల్లో విషం కలిపి ఫ్లాస్క్లో కలిపింది నువ్వేనా? దివాకర్ కంఠంలోని తీవ్రతను గమనించి నాగమ్మ వణికిపోయింది. అయ్యగారు, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి, నాకు ఏ పాపం తెలియదండి అంది నాగమ్మ ఏడుపు నిండిన స్వరంతో. ఊరికే తెలియదంటే పోతుందా? నిన్ను అరెస్టు చేసేస్తాం. నిజం చెప్పే వరకు నీ గతి కటకటాల వెనకే, తెలిసిందా? నాగమ్మ పెద్దగా ఏడ్చింది. నోర్మై అని గర్జించాడు ఇన్స్పెక్టర్. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదని నేను భావిస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. సావిత్రి తలెత్తి అయోమయంగా చూసింది. మరి అంది. ఎవరో హత్య చేశారు. ఉలిక్కి పడింది ఆమె. మీరు పూర్తిగా సహకరిస్తే హంతకులెవరో పట్టివ్వగలను అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని కాగితం రాసి పెట్టిందిగా, అది అమ్మాయి రాసింది కాదంటారా? అది మీ అమ్మాయి రాసిందే. మరి ఎలా అనుమానిస్తున్నారు? ఆ కాగితం అప్పుడు రాసింది కాదు, చాలా రోజుల క్రితం రాసిందే. ఆ కాగితం మీద అక్షరాలు ఆకుపచ్చ ఇంకుతో రాసినవి. కానీ మీ అమ్మాయి గారి గదిలో ఎక్కడ ఆకుపచ్చ పెన్ కనపడలేదు. డ్రాయర్ సొరుగుల్లో బ్లూ కలర్ బాల్ పెన్, రెడ్ ఇంక్ పెన్ను ఉన్నాయి. దాన్ని బట్టి ఆ కాగితం ఆ రాత్రి రాసింది
కాదని నేను చెప్పగలను. సావిత్రి నివ్వరబోయినట్టు వింటోంది. తర్వాత గది వెనక తలుపులు తీసే ఉంది. పోనీ ఆమె బాత్రూంలోకి వెళ్ళి వచ్చి మర్చిపోయిందే అని అనుకుందాం. ఫ్లాస్క్లో ఉన్న పాల చుక్కల్లో విషం కలిగి ఉంది. ఎవరైనా విషం గ్లాసులో కలుపుకుంటారే కానీ ఫ్లాస్క్లో కలుపుకుంటారా? ఇంకొక విచిత్రం ఏమిటి అంటే మీ అమ్మాయి గారు స్లిప్ పెట్టిన నోట్బుక్ మీద ఆమె వేలిముద్ర లేవు. తన వేలిముద్రలు బుక్ మీద పడకుండా అతి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఆమెకి ఏంటి? కాబట్టి ఎవరో అతి తెలివిగా ఏ హత్య చేశారు. సావిత్రి బొమ్మలాగా సోఫాలో కూర్చుండిపోయింది. మీకు తెలిసినవన్నీ దాచకుండా చెప్పండి. మీకు అంటే మీ ఇంట్లో అతి సన్నిహితంగా మసులుతున్న వ్యక్తులే ఈ హత్య చేశారు. మీకు ఇప్పుడు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అన్నాడు. సావిత్రి బొట్టబొట్ట కన్నీళ్లు కారుస్తూ, ఇన్స్పెక్టర్ గారు, మీరు చెప్పేదంతా వింటుంటే నాకు మతిపోయినట్లుగా ఉంది. మా సుధని ఎవరు హత్య చేస్తారు? అందువల్ల వాళ్ళకి ఏమిటి లాభం? బొంగురుబోతున్న గొంతుతో అంది. మీరు వెంటనే చెప్పవలసిన అవసరం లేదు. బాగా ఆలోచించండి. మీ పని మనుషులు కానీ మీ బంధువుల్లో కానీ ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఒక హత్య చేయడానికి కేవలం లాభమే అవసరం లేదు. పగతో చేయొచ్చు, అసూయతో చేయొచ్చు. ఎందుకు హత్య చేశారు అనేది మనం ఏమీ చెప్పలేం సావిత్రి గారు అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. సావిత్రి ఏదో ఆలోచిస్తూ తలూపింది. మీ రెండో అమ్మాయి పేరు ఝాన్సీరాణి కదూ? అవును అన్నట్టు తలూపింది సావిత్రి. ఏ కాలేజీలో చదువుతోంది? సుజాత రెడ్డి జూనియర్ కాలేజీలో. థ్యాంక్స్, అవసరమైతే మళ్ళీ కలుస్తానే అంటూ వెళ్ళి జీప్లో కూర్చుని సుజాత రెడ్డి జూనియర్ కాలేజీకి పోని అన్నాడు. ప్రిన్సిపల్ గారు, ఝాన్సీరాణి అని సావిత్రి గారి అమ్మాయిని ఒకసారి పిలుస్తారా? కొంచెం పనుంది అన్నాడు. షూర్ అని ఝాన్సీరాణిని పిలిపించింది ప్రిన్సిపల్. సన్నగా పొడవుగా కొంచెం సుధారాణి పోలికలు ఉన్న అమ్మాయి గదిలోకి ప్రవేశించింది. 16-17 వయసు ఉండొచ్చు ఆమెకు. ఝాన్సీరాణి గదిలోకి రాగానే ప్రిన్సిపల్ గది బయటకు వెళ్ళిపోతుంటే, పర్వాలేదు కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్. మీ అక్కయ్య ఆత్మహత్య చేసుకుందని నువ్వు అనుకుంటున్నావు కదూ? ఝాన్సీరాణి తలూపింది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు. ఆమె నమ్మలేనట్టు చూసింది. నిజం, కానీ హంతకులు ఎవరో చాలా తెలివైన వాళ్ళు. పట్టుకోవడం సులభం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, హత్య చేసింది మీ ఇంట్లో వాళ్లే. మీతో సన్నిహితంగా తిరుగుతున్న వాళ్లే. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చనిపోయిన అక్క జ్ఞాపకం వచ్చి ఏడుపు వచ్చింది. మీ ఫ్యాక్టరీ మేనేజర్ సీతారామయ్య గారి అబ్బాయి విజయ్ మీ ఇంటికి రోజు వస్తుంటాడు కదూ? ఆమె తలూపింది. ఎందుకు వస్తాడు రోజు? మా తమ్ముడికి చెల్లెలకి ట్యూషన్ చెప్తాడు. మీ నాన్నగారు చనిపోయి ఎన్నాళ్ళైంది? 7 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి సీతారామయ్య మేనేజర్గా ఉంటున్నాడా? అవునండి. విజయ్ని పెళ్లి చేసుకోమని మీ అమ్మ మీ అక్కని బలవంతం చేసేవారని తెలిసింది. నిజమేనా? నిజమేనండి. మీ అక్కకి విజయ్ని చేసుకోవడం ఇష్టం లేదు కదూ? అవునండి. ఏదైనా కారణం ఉందా? మా అక్క వెంకట్రమణను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. వెంకట్రమణ ఎవరు? వైజాగ్లో MBBS చదువుతున్నాడు. అతను మీ అక్కకి ఎలా పరిచయం అయ్యాడు? నాకు తెలియదండి. మీ అక్కని హత్య చేయడానికి ఎవరికైనా అవకాశం ఉందా? ఝాన్సీరాణి మాట్లాడారు. విజయ్ అప్పుడప్పుడు, అంటే తరచూ మీ ఇంట్లోనే డిన్నర్ చేసేవాడని, రాత్రిళ్ళు కూడా మీ ఇంట్లోనే నిద్రపోయేవాడు అని తెలిసింది. నిజమేనా? అవునండి. మాతో చాలా చనువుగా ఉంటాడు. థ్యాంక్స్ ఝాన్సీరాణి. నీకేదైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పే. ఆమె తలూపింది. మీరు కరపత్రం ఏ ప్రెస్లో అచ్చువేశారో కనుక్కోమని చెప్పారు. 2 రోజులు ప్రెస్లన్నీ తిరిగాను. ఆఖరికి కళ్యాణి ప్రెస్ వాడు ఒప్పుకున్నాడు తనే అచ్చువేశానని చెప్పాడు ఎస్ఐ వెంకట్. ఎవరు వేయించారట? అడిగాడు ఇన్స్పెక్టర్ దివాకర్. ముందు ఎవరో తెలియదన్నాడు. మానవ హక్కుల సంఘం ప్రెసిడెంటా అన్నాడు. మరి ప్రెస్ పేరు ఎందుకు వేయలేదంటే నీళ్లు నమిలాడు. నేను బాగా బెదిరించాను. అందులో వేసినవన్నీ తప్పులు. సుధారాణిని ఎవ్వరూ రేప్ చేయలేదు. రేప్ చేసినట్టుగా కరపత్రంలో అచ్చువేయడం వల్ల ఆమె ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని కేసు అచ్చు వేయించిన వాడి మీద
వేసిన వాడి మీద పెడతామని దబాయించేసరికి ఆ ప్రొపరేటర్ నీళ్లు గారిపోయాడు. ఆఖరికి చెప్పాడు, సీతారామయ్య వేయించాడని అన్నాడు వెంకట్. నేను అనుమానించినట్టే జరిగింది. ఏంటి, మీరు సీతారామయ్యను అనుమానిస్తున్నారా? అవును, లేకపోతే ఇంకెవడికి ఉంది ఆ దురద? సీతారామయ్యకి అసలు ఏం లాభం? లాభం ఉంది. లాభం లేకుండా ఎవడు ఏ పని చేయడు. అది గుర్తుంచుకో. సీతారామయ్య తన కొడుకు విజయ్కిచ్చి సుధారాణి పెళ్లి జరిపించాలి అని ప్లాన్ వేశాడు. సుధారాణి తల్లి సావిత్రికి కూడా ఇష్టమే. కానీ సుధారాణి మాత్రం ఒక మెడికల్ స్టూడెంట్ని లవ్ చేసింది. సావిత్రి భర్త పోయిన తర్వాత సుధారాణి ఫ్యాక్టరీని తనే స్వయంగా నడుపుతోంది. సీతారామయ్యను తగు దూరంలోనే ఉంచింది. ఇక సుధారాణి తన కోడలైతే తప్ప ఫ్యాక్టరీ పూర్తిగా తన అదుపులోకి రాదు. కానీ ఆమె తన కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా లేదు. ఇక మిగిలింది ఆమె భవిష్యత్తు నాశనం చేయడమే. ఆ పని సీతారామయ్య చేసుంటాడు. నిన్న మీరు సావిత్రిని కలుసుకున్నారు కదా, సుధారాణి పెళ్లి విషయం మాట్లాడలేదా అన్నాడు వెంకట్. లేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడగండి ఏం చెప్తుందో. దివాకర్ ఫోన్ చేశాడు. సావిత్రి రిసీవర్ ఎత్తింది. ఇన్స్పెక్టర్ దివాకర్ని మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే సావిత్రి గారు. ఏంటి ఇన్స్పెక్టర్, హత్య చేసింది ఎవరో తెలిసిందా? ఇంకా లేదు. మీరు కొంచెం ఓపిక పట్టాలి. అలాగే. మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నాను. అడగండి. మీ అమ్మాయి రమణ అనే మెడికల్ కుర్రాన్ని ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని అనుకుందని మాకు తెలిసింది. కానీ మీరు ఆ ప్రపోజల్కి వ్యతిరేకించారని, మీ ఫ్యాక్టరీ మేనేజర్ కొడుకుని చేసుకోమని బలవంత పెట్టారని అని అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? నిజమే ఇన్స్పెక్టర్, నేను ఆ పెళ్లికి వ్యతిరేకించిన మాట నిజమే. కానీ విజయ్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టలేదు. మీరేం అనుకోకండి. ఆమెను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు వ్యతిరేకించారో తెలియజేస్తారా? ఇందులో పెద్ద కారణం ఏమీ లేదు ఇన్స్పెక్టర్. రమణ డాక్టర్. అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఫ్యాక్టరీ ఎవరు చూస్తారు చెప్పండి? అదే మా మేనేజర్ కొడుకుని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉంటారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ గొడవ ఉండదు. ఎందుకంటే మా బాబ్జీ ఇంకా చిన్నవాడు. అందుకే నేను వ్యతిరేకించాను. అంతకంటే పెద్ద కారణం ఏమీ లేదు. థ్యాంక్స్ సావిత్రి గారు అని రిసీవర్ పెట్టేశాడు. తనతో ఆమె చెప్పిన వివరాలన్నీ ఎస్ఐ వెంకట్తో చెప్పాడు దివాకర్. సార్, మనం ఇంతవరకు ఆ రమణను కానీ విజయ్ని కానీ కలుసుకోలేదు అని గుర్తు చేశాడు వెంకట్. రమణ వైజాగ్లో ఉన్నాడు. పోతే నువ్వు అతన్ని కలుసుకుని ఏదైనా మనకి పనికొచ్చే సమాచారం ఉంటే పట్టుకొని రా. ఈ హత్య సీతారామయ్య తన కొడుకు విజయ్తో చేయించి ఉంటాడు అని నాకు గట్టి నమ్మకంగా తోస్తోంది సార్. ఎందుకంటే విజయ్ ఎంఏ చదివాడు. వాడి తెలివితేటలన్నీ ఉపయోగించి హత్య చేశాడు. అందుకే మనకు ఏ క్లూ దొరక్క తికమక పడిపోతున్నామన్నాడు వెంకట్. మన నమ్మకంతో కేసుకు పనేముంది? మన నమ్మకం కోర్టులో పనికిరాదు. విజయ్ మీద, సీతారామయ్య మీద కేసు పెట్టాలి అంటే బలమైన సాక్ష్యం కావాలి. అది దొరికితే తప్ప మనం ఎవ్వరి మీద కేసు పెట్టలేం అన్నాడు దివాకర్. సరే సార్, నేను రేపే మెయిల్లో వైజాగ్ వెళ్ళొస్తాను. మీరీ లోపల విజయ్ని ప్రశ్నించండి. సీతారామయ్య చర్యలు గమనించమని మఫ్టీలో మనవాళ్లను పంపండి అన్నాడు వెంకట్. ఇన్స్పెక్టర్ ఏదో ఆలోచిస్తూ తలూపాడు. పోలీస్ జీప్ సీతారామయ్య ఇంటి ముందు ఆగింది. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు అన్నాడు సీతారామయ్య దివాకర్ని చూస్తూ. మీ ఇంటిని సెర్చ్ చేయాలి సీతారామయ్య గారు అన్నాడు ఇన్స్పెక్టర్. సీతారామయ్య ముఖం నల్లబడింది, పెనం మీద అట్టులాగా. ఎందుకు అన్నాడు తడి ఆరిపోతున్న గొంతుకుతో. ఫ్యాక్టరీలో డబ్బు పోయినందుకు. నాకేం సంబంధం? ఉంది కాబట్టే. వీల్లేదు. ఫ్యాక్టరీలో డబ్బు ఆ క్యాషియర్ కాజేసి ఉంటాడు. అందుకు అవకాశం లేదు సీతారామయ్య గారు. సుధారాణి చనిపోయాక సేఫ్ సీల్ చేయలేదు. నిన్నటి వరకు ఆ సేఫ్ మీద ఆమె సంతకం చేసిన స్లిప్ అంటించి ఉంది. నిన్ననే క్యాషియరు సావిత్రి గారు నేను అక్కడ ఉండగా సేఫ్ తీశాడు. క్యాష్ బుక్కి సేఫ్లో క్యాష్కి సంబంధం లేదు. 60,000 తక్కువ ఉన్నాయి. ఆమె చనిపోవడానికి ముందు రోజు వర్కర్లకి జీతాలు ఇవ్వడానికి
డ్రా చేసిన డబ్బులో మిగిలింది సేఫ్లో ఉంచింది ఆమె. ఆ సేఫ్లో మాయమైన డబ్బుకి నా బాధ్యత ఏమిటి? ఉంది సార్. సీతారామయ్య గారు, సుధారాణిని హత్య చేసింది మీ కొడుకు విజయ్. నో నో గట్టిగా అరిచాడు. ష్, ఎందుకు అలా గొంతు చించుకుంటారు? అందువల్ల మీకేం లాభం లేదు. చూడండి, ఇప్పటికే మీ ఇంటి ముందు జనం గుమ్మిగూడారు. మీరు అన్యాయంగా అబాండాలు వేస్తున్నారు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. సుధారాణి స్వంత తాళాలు కనిపించడం లేదు. అవి మీవాడు తెచ్చి మీకు ఇచ్చుంటాడు. మీరు సేఫ్ తీసి సుధారాణి సంతకం ఉన్న స్లిప్ దాని మీద అంటించారు. సుధారాణి సంతకం నాకెక్కడ దొరుకుతుంది? మనసుంటే మార్గం ఉండదా? ఆమె సంతకాలు ఎన్నో ఫైల్స్లో మీ ఆధీనంలోనే ఉన్నాయి. ఏదో ఒక ఫైల్లో కట్ చేసి అంటించి ఉంటారు. ఆ పని క్యాషియర్ ఎందుకు చేసి ఉండడు? కోపంతో అరిచాడు సీతారామయ్య. క్యాషియర్కి బాధ్యత ఉంది. అతను ఎటువంటి వాడో మాకు కూడా తెలుసు. ఇన్స్పెక్టర్, నా ఇల్లు సోదా చేయడానికి మీకేం అధికారం లేదు. ఇన్స్పెక్టర్ నవ్వి సెర్చ్ వారెంట్ చూపించాడు. సీతారామయ్యకి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. మీ అబ్బాయి విజయ్ ఎక్కడా? ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పని మీద మెడ్రాస్ వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ తలూపి తన సిబ్బంది సహాయంతో ఇల్లంతా సెర్చ్ చేశాడు. గోడ్రేజ్ బీరువాలు 2, బట్టల చెక్క బీరువాలు, ట్రంకు పెట్టెలు అన్నీ. పూజ గదిలో సేఫు తీయించాడు. అందులో 1000 రూపాయల డబ్బు, కొన్ని నగలు ఉన్నాయి. అవి సీతారామయ్య భార్యవే. ఆ సేఫ్లో ఉన్న నగలు ఒక అరలో ఒక కవర్ దొరికింది. అందులో 12 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి షాక్ తిన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. సీతారామయ్య తల వంచుకున్నాడు. డబ్బు ఎక్కడో దాచుంటాడు. దొంగ సొమ్ము ఇంట్లో ఉంచుతాడా అనుకున్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఫోటోలు చూసి సావిత్రి ముఖం పాలిపోయింది. ఆమె శరీరం చలి జ్వరం వచ్చినట్టు గజగజా వణికిపోయింది. ముఖం 2 చేతుల్లో కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఫోటోల్లో సావిత్రి నగ్నంగా ఉంది. సీతారామయ్య ఆమెతో వివిధ భంగిమల్లో అసభ్యంగా కామ క్రీడలు జరుపుతున్న దృశ్యాలు అవన్నీ. ఇన్స్పెక్టర్, ఆ ఫోటోలు సీతారామయ్యే తీశాడు. మైసూర్లోని ఒక హోటల్లో నా భర్త చనిపోయాక నేను అతడితో సంబంధం పెట్టుకున్నాను. ఒకసారి దసరాకి మైసూర్ వెళ్ళాం. అక్కడ ఒకరోజు హోటల్లో నేను బాగా డ్రింక్ చేశాను. ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించాను. సీతారామయ్య అవన్నీ ఫోటోలు తీసి అప్పటి నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చీటికి మాటికి డబ్బు గుంజుతున్నాడు. ఇన్నాళ్ళు ఈ సంగతి మాకు చెప్పొచ్చుగా, పరువు పోతుందని భయపడ్డాను. ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఈ ఫోటోలు బయట పెట్టకండి. నా పరువు ప్రతిష్ట మంట కలపకండి. వాటికి భయపడే నేను ఆ సీతారామయ్య చేతిలో కీలు బొమ్మగా ఆడాను. అడిగినంత డబ్బు ఇచ్చాను. ఇన్స్పెక్టర్, నేను నా నేరం ఒప్పుకుంటున్నాను. ఫ్లాస్క్లో విషం పోసి ఉంచింది నేనే. ఆ తర్వాత పని మనిషి అందులో పాల్పోసింది. విజయ్ని పెళ్లి చేసుకోవడానికి సుధా ఒప్పుకోకపోవడమే ఈ హత్యకి కారణం. సుధా నా కన్న కూతురు కాదు. 4 ఏళ్ల వయసులో తల్లిపోయింది. నేను ఆయన 2వ భార్యను. సుధా విజయ్ను చేసుకుంటే నాకు శాశ్వతంగా సీతారామయ్య బ్లాక్మెయిల్ తప్పేది. కానీ సుధా రమణను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అలా చేస్తే నేను, నా బిడ్డలు అన్యాయం అయిపోతామని ఈ హత్యకు తలబడ్డాను. ఏడవసాగింది సావిత్రి. మరి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ లెటర్ రాసిందెవరు? నేనే. సావిత్రి ఏడుస్తూ ఒప్పుకుంది తన నేరం. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలుంటాయి, కథలుంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.